సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. వాళ్ళ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇక కౌంటర్ దాఖలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరగా తదుపరి విచారణ నెల 30కి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఇక ఇవాళ జరిగిన విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. అయితే సంధ్యా థియేటర్ కేసులో ఇటీవల అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అప్పుడే అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అది ఇవాళతో ముగియడంతో కోర్టు విచారణ జరిపింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ సంధ్య. తెలంగాణలోని సంచలనం రేపినటువంటి రామ్నగర్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ ఘటన ఒక్కసారిగాను అల్లు అర్జున్పై కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధించినటువంటి సోమవారానికి కూడా వాయిదా పడ్డట్టు కూడా ఇప్పటికీ కోర్టు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సంబంధిత లాయర్ ఏదైతే ఉన్నారో దానికి సంబంధించి గడువు అడగా ఈ నెల 30కి కూడా మరోసారి వాయిదాకు పట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన, అల్లు అర్జున్పై జరిగినటువంటి కేసు గతంలో చూసినట్లయితే పూర్తి స్పరాలు పరిచినటువంటి జడ్జి పూర్తిగా ఈ నెల దానికి సంబంధించినటువంటి సోమవారానికి వాయిదా వేశారు. గడువు కోరిన క్రమంలోనే 30వ తారీఖు కూడా వారికి ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇది తెలంగాణలో జరిగినటువంటి అల్లు అర్జున్పై సంధ్యా థియేటర్లో జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి కేసు వాయిదా సంబంధించిన విషయాలు. పూర్తిగా చూసినట్లయితే తెలంగాణలో ఒకసారిగా సినీ పరిశ్రమలోని ఒక థియేటర్లో కాకుండా పలు మార్లుగాను జరిగినటువంటి అనేక విషయాలలో కూడా అనేక సంబంధించిన సినిమా వాళ్ళపై కూడా అనేక దర్యాప్తులు కూడా జరిగాయి. దీనిపై కూడా ఇప్పటికే తెలంగాణ సీఎం కూడా రివ్యూ చేయడం జరిగింది. అనేక థియేటర్లు యజమానులు కూడా ఇలాంటి అనుమతి లేని తీసుకొని అనవసరంగా ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారిని ఇబ్బంది పెట్టకూడదు అనేది కూడా అసెంబ్లీ కూడా పూర్తిగా చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి. తెలంగాణలో జరిగినటువంటి సినీ ప్రముఖులతో కూడా చర్చలు కూడా జరిగాయి. దీనికి సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ ఘటనపై కూడా అల్లు అర్జున్ కూడా గతంలో ఇచ్చిన నోటీసులు కానీ ఈరోజు గడువు ముగియడంతో మరో సోమవారానికి కూడా వాయిదా పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇది సంధ్యా థియేటర్ పై జరిగినటువంటి సంబంధించిన ఈరోజు విచారణకు సంబంధించిన సంధ్య.